శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో కోటా శ్రీ భవానీ శంకర మఠంలో శంకర జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. భక్తాదులందరూ చేరి స్వామివారి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. కేరళ వాయిద్యాలు ఎంతగానో ఆకర్షించాయి. శారదే పాహిమాం శంకర రక్షమాం. ఈరోజు హిందూపురం పట్టణంలో శ్రీ శంకర జయంతి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది. ఇక్కడ ఈరోజు జగద్గురువుల కార్యక్రమంలో భాగంగా పొద్దున్నే అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమై విశేషంగా నగరోత్సవ కార్యక్రమం దాదాపుగా 300 నుంచి 400 మంది ఉత్సవంలో పాల్గొన్నారు. ఎంత ఎండైనా కూడా మహిళా మండలి వారు, శ్రీ శారదా మహిళా మండలి వారు, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని తదుపరి ఇక్కడ మాకు యతిపంచక పూజ కార్యక్రమం అనేది గురువుల ఆవాహన, ఆ యొక్క కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ చాలా దిగ్విజయంగా జరిగింది. తర్వాత అమ్మవారికి విశేష అలంకరణతో ఇక్కడ మంత్రపుష్ప మహామంగళహారతి, బ్రాహ్మణ అన్న సంతర్పణ, హిందూ బంధువుల అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. జగద్గురువులు అందరి వారు, ఎందుకంటే ఆదిశంకరాచార్యులు అంటే చాలా విశేషం, ఆద్యం. సో ఆ యొక్క గురువుల కార్యక్రమం ఇక్కడ చాలా గొప్పగా జరిగింది. అందులో భాగంగా మాకు ఇక్కడ 1975వ సంవత్సరం జయంతి శుభాకాంక్షలు. సనాతన ధర్మం కొట్టుకొని పోయే సందర్భంలో శంకరుల వారు మన సనాతన ధర్మం అంతా ఒక్కటే, హిందూ సమాజాన్ని కాపాడేందుకు దీక్ష పూని మొత్తం మన దేశాన్ని కాలినడకన పారాడి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు పాటుపడినారు. వీరు చెప్పే సూక్తులు కావచ్చు, వీరు చెప్పిన సాంప్రదాయ సిద్ధాంతాలు కావచ్చు, సమస్త హిందువులు పాటించదగ్గ విషయాలే. కాబట్టి మరొక్కతూరి అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. సాక్షాత్ శంకరుల యొక్క అపరావతారమైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన హిందూపురం కోటా శంకర మఠంలో ఎంతో వైభవోపేతంగా శంకర జయంతి మహోత్సవాలని నిర్వర్తించడం జరిగింది. పొద్దున్నుంచి అమ్మవారికి అభిషేకము, శంకర భగవత్పాదులకు రుద్రాభిషేకము, అలాగే నగరోత్సవం అనేటువంటిది చేసి యతిపంచక పూజను చేసి బ్రాహ్మణ సమారాధన అనేటువంటిది చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. హిందూపురంలో ఉన్నటువంటి సమస్త బ్రాహ్మణ బంధువులందరూ కూడా చేరి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇంకా అధికంగా అందరూ కూడా చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వేదోక్తంగా నిర్వర్తించాలి అనే సంకల్పాన్ని చేసుకుంటూ ఉన్నాము. అందరి యొక్క సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని కోరుతూ నమస్కారం. హర హర శంకర.